హలో ఫ్రెండ్స్, మనం బుద్ధిజం సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి డిఫరెంట్ స్టేట్ లెవెల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ నాట్ హెల్డ్ ఇన్ బీహార్? మనకి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. బీహార్లో నిర్వహించబడని బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏది అని అడుగుతున్నారు. మనకి ఆప్షన్స్ సెకండ్, ఫస్ట్, థర్డ్, ఫోర్త్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, ఫోర్త్ అనమాట. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మనకి కాశ్మీర్లో జరుగుతుంది, బీహార్లో కాదు. మనకి ఇక్కడ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మనకి రాజ్గృహలో జరుగుతుంది. తర్వాత సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చి వైశాలి. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చి పాటలిపుత్ర. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చి మనకి కాశ్మీర్ కుందలవనంలో జరుగుతుంది అన్నమాట. మనకి ఈ క్వశ్చన్ చూసుకుంటే 4 బుద్ధిస్ట్ కౌన్సిల్ని మనం క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు ఈ క్వశ్చన్. ఇక్కడ మనకు తెలుసు కదా, ఫస్ట్ రాజ్గృహలో జరిగింది 2, తర్వాత వైశాలి 1, పాటలిపుత్ర. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చి కాశ్మీరు కుందల 1. మనకి 2, 1, 4, 3 ఆన్సర్. ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగాయి, ఎవరు పేట్రనైజ్ చేశారు, తర్వాత ప్రిసైడెడ్ బై, ముఖ్యమైన అంశాలు, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మనకి రాబోయే ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనకి యూపీఎస్సి ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు అన్నమాట. మనకి యూపీఎస్సి వారు బుద్ధిజం సంబంధించి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు మళ్ళీ. ఈ క్వశ్చన్ ఏంటంటే, మహాయాన బుద్ధిజం సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ చెప్పాలి. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే. ఆప్షన్ ఏ ఆన్సర్ 1, 2, 3. మనకి ఫీమేల్ డెయిటీస్ ఆర్ బెనవలెంట్ సేవియర్స్ అండ్ ప్రొటెక్టర్స్ హూ ఎంబాడీ బుద్ధిస్ట్ వర్చ్యూస్. మనకి ప్రజ్ఞాపారమిత దేవి అని ఉంటుందన్నమాట. ప్రజ్ఞ అంటే విజ్డమ్, పారమిత అంటే పర్ఫెక్షన్. మనకి ప్రజ్ఞాపారమిత దేవి విజ్డమ్కి మనకి స్వరూపం అన్నమాట. ప్రజ్ఞాపారమిత అనే మనం మదర్ ఆఫ్ ఆల్ బుద్ధాస్ అంటాం. ఇవన్నీ బుద్ధిస్ట్ వర్చ్యూస్ని రిప్రజెంట్ చేస్తున్నట్టే కదా ఫీమేల్ డీటీస్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోతుంది. మనకి ప్రజ్ఞాపారమిత, ప్రజ్ఞ అంటే విజ్డమ్, నాలెడ్జ్. దేవి అని తెలిస్తే ఫెమినైన్ ఫామ్ అని తెలుస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. తర్వాత ప్రజ్ఞాపారమిత ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ సోర్స్ ఆఫ్ ఓమ్నిసెన్స్ ఆఫ్ ఆల్ ది బుద్ధాస్ అండ్ మదర్ ఆఫ్ ఆల్ ది బుద్ధాస్. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకి ఇక్కడ చూసుకుంటే ప్రజ్ఞాపారమిత మహాయాన బుద్ధిజం రిలేటెడ్. ప్రజ్ఞాపారమిత నేమే డినోట్ చేస్తుంది ఏమని, ఫీమేల్ పర్సోనిఫికేషన్ ఆఫ్ ది లిటరేచర్ ఆర్ ఆఫ్ విజ్డమ్, సమ్టైమ్స్ కాల్డ్ మదర్ ఆఫ్ ఆల్ బుద్ధాస్. మనకి ప్రజ్ఞాపారమిత టెక్స్ట్లో మనకి ప్రజ్ఞాపారమిత దేవి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. ద మ్యానుస్క్రిప్ట్ పెయింటింగ్ ట్రెడిషన్లో పాలా సంబంధించి ఇక్కడ చూసుకుంటే లోకేశ్వర్ అష్టసహస్రిక ప్రజ్ఞాపారమిత. అష్టసహస్రిక అంటే 8000 ప్రజ్ఞాపారమిత. మనకి ఇక్కడ చూసుకుంటే పాలా కింగ్ రామపాల టైంలో మనకి
ప్రజ్ఞాపారమిత, ఇది టెక్స్ట్ అనమాట, మ్యానుస్క్రిప్ట్. అష్టసహస్రిక అంటే 8000 లైన్స్ అనమాట. ప్రజ్ఞాపారమిత అంటే పర్ఫెక్షన్ ఆఫ్ విజ్డమ్. పారమిత అంటే మనకి పర్ఫెక్షన్, ప్రజ్ఞ అంటే విజ్డమ్. మనకి ఇక్కడ చూసుకుంటే యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2020లో ఈ క్వశ్చన్ వచ్చింది. పారమితాస్ అంటే ఏంటని. మనకి పారమిత అంటే పర్ఫెక్షన్ అని తెలిస్తే, పర్ఫెక్షన్స్ హూజ్ అటైన్మెంట్ లెడ్ టు ద బోధిసత్వ పాత్. బోధిసత్వాస్ మనకి మహాయాన బుద్ధిజంలో ఉంటారు. పారమిత అంటే పర్ఫెక్షన్స్. మనకి ఇక్కడ చూసుకుంటే 6 పర్ఫెక్షన్స్ ఉంటాయి, 6 పారమితాస్. దాంట్లో దాన, శీల, శాంతి, వీర్య, తర్వాత ధ్యాన, ప్రజ్ఞ మనకి విజ్డమ్ అండ్ ఇన్సైట్. ప్రజ్ఞ పారమిత. మనకి సోర్స్ వచ్చి నితిన్ సింఘానియా సార్ బుక్, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.